అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున లైవ్లో వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరింది అంటే జీవవృక్షములు ఎన్ని రకాలు, జీవవృక్షములు ఎన్ని రకాలు అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రియదేవుని సంగమా, వాక్యము వినే కొద్దీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం బలమును పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాం. ఆత్మీయత విషయంలో పడిపోకుండా స్థిరంగా నిలబడతాం. అందుకనే దినదినము లోతైనటువంటి వాక్య ఉపదేశం మన చెవుల్లోనికి, మన హృదయంలోకి వెళ్ళినప్పుడు, మన చెవుల్లో నుండి మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మనం శరీరం విషయంలో బలహీనులుగా ఉండొచ్చేమో కానీ ఆత్మలో బలవంతులుగా ఉంటాం, ప్రార్థన పరులుగా ఉంటాం, ఉజ్జీవకర్తలుగా ఉంటాం, సువార్థికులుగా ఉంటాం. అనేక సందర్భాలలో ఈ లోకంలోకి బయటికి వెళ్ళినప్పుడు సాతానుడు పడగొట్టాలనే గోతుల్లో పడిపోకుండా స్థిరంగా ఉంటాం. కాబట్టి అందుకనే ఉదయకాలం కానీ, మధ్యాహ్న కాలం కానీ, సాయంకాలం కానీ, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే కొద్దీ, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే కొద్దీ ఆత్మీయతలో బలవంతులుగా మార్చబడి అభివృద్ధి చెందేదము గాక. ఆమెన్. జీవవృక్షములు ఎన్ని రకాలు అనే అంశాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ ప్రపంచంలో కొన్ని అంశాలు కొంతమందికి అర్థం కాక తికమకగా ఉంటారు. దేవుడు రాశాడు స్పష్టంగా, జీవవృక్షములు అంటే చాలా శ్రేష్టమైనవి. జీవవృక్ష ఫలాలు తినటం వల్ల మన లోపలికి జీవం వస్తుంది. ఆ జీవం మనల్ని బ్రతికిస్తుంది. అయితే ఆ మనం తినే ఆహార పదార్థాల్లో కూడా మనం ఒక వారం రోజులు ఉపవాసం ఉంటే ఎంత బలహీనులు అయిపోతామో, మన లోపలికి జీవం రావాలంటే మనం జీవవృక్ష ఫలాలు తినాలి. లేకపోతే జీవవృక్ష ఫలాలలాగా మనం మారాలి. జీవవృక్షపు చెట్టు వలైనా మనం జీవించాలి. అయితే ఈ లోకంలో అనేక రకాలైనటువంటి జీవవృక్షాలు పెట్టాడు దేవుడు. అవి ఏంటియో మనం చూద్దాం. వాటిని మనం తెలుసుకుంటే మన లోపల నుంచి జీవం ప్రవహించునుగాక. మన లోపల నుంచి జీవము ఇతరుల దగ్గరికి ప్రవహించి వారు కూడా మరణ పడకలో ఉన్నవారు బ్రతికెదరుగాక. కాబట్టి మన లోపల, మన చుట్టూ ఎన్ని రకాలైనటువంటి జీవవృక్షాలను దేవుడు సమకూర్చాడో ఈ ఉపదేశం నీ కన్నులు వెలిగించునుగాక, నీ జీవితాన్ని బాగు చేయనుగాక. జీవవృక్షము చేసే పని ఏందో తెలుసా? జీవం ఆకలితో ఉన్నవారికి కానీ, మరణముతో ఉన్నవారిని కానీ, వ్యాధితో ఉన్నవారిని స్వస్థపరుస్తుంది. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరుస్తుంది. మరణ పడకలో ఉన్నవారిని జీవింపజేస్తుంది. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాయి కాబట్టే ఆ యొక్క చెట్టుకి జీవవృక్షం అనే పేరు వచ్చింది. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలో, మనం కూడా ఒక జీవవృక్షంలాగా ఎలాగ బ్రతకాలో నేను మీకు అనేకమైనటువంటి అంశాలను కూలంకషంగా మీకు తెలియజేస్తాను. చాలా శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి ధ్యానిస్తే, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల వరకు. వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగణతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. జీవవృక్షము జ్ఞానమై ఉన్నదంట. అక్కడ రాస్తున్నాడు, జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. తర్వాత దాని మార్గములు రమ్యములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. జ్ఞానమును అవలంబించు వారికి అది జీవవృక్షము. జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానము ఎంతో రమ్యమైనదంట. జ్ఞానము మన త్రోవలన్నిటికీ క్షేమకరంగా ఉంటుందంట. జ్ఞానము పగడముల కంటే ప్రియమైనది. జ్ఞానము అపరంజి కంటే శ్రేష్టమైనది. జ్ఞానము వెండి బంగారముల కంటే కూడా శ్రేష్టమైనది. కాబట్టి వెండి కన్నా, బంగారం కన్నా, అపరంజి కన్నా ఈ యొక్క మూలకాలు, ప్రపంచంలో ఉన్న అనేక రకాలైన మూలకాల కన్నా అత్యున్నతమైనది జ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని మనం సంపాదించాలి. జ్ఞానము భూలోకం మానవులకి ఇచ్చిన, దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవవృక్షము. ఈ జీవవృక్షాన్ని మనము సంపాదించుకోవాలి.
జ్ఞానము పిల్లల్ని చదివిస్తూ ఉండాలి, గురువుల దగ్గరికి, సేవకుల దగ్గరికి, ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానము దొరుకుతుంది, జ్ఞానుల యొద్ద జ్ఞానము దొరుకుతుంది. కాబట్టి మనము ఎక్కడికి పోయి నేర్చుకోవాలంటే దేవుని యొక్క ఉపదేశం ఎక్కడైతే చెప్పబడుతుందో, దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉందో, దేవుడు పరిశుద్ధంగా జీవించమని ఎప్పుడైతే చెప్తున్నాడో, అలాగనే మన లోపల ఉన్న మూర్ఖత్వం, మూఢత్వం, మన లోపల ఉన్నటువంటి అవిశ్వాసం, అల్పత్వం, ఇవన్నీ మన లోపల నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే మన జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానము దేవుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి జీవవృక్షం. కాబట్టి మనము అధిక క్షేమకరంగా బ్రతకాలంటే, మనము ఎంతో ఉన్నతమైన రమ్యమైనటువంటి జీవితం జీవించాలంటే మనం సంపాదించవలసింది ఏంటంటే జ్ఞానము సంపాదించాలి. జ్ఞానము దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. రెండో అంశం చెప్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. నీతిమంతులు ఏమిస్తారో తెలుసండి? బహుమానాలు కాదు ఇచ్చేది, ఆ తర్వాత ధనధాన్య రాసులు కాదు ఇచ్చేది. నీతిమంతులు ఏమిస్తారో తెలుసా? పరలోక రాజ్య ప్రవేశం కోసం క్రీస్తును పరిచయం చేస్తారు, సువార్తను పరిచయం చేస్తారు. పరలోక రాజ్య ప్రవేశంలో ప్రతి ఒక్కరూ యుగ యుగాలు ప్రభుతో గడపడం కోసము యేసు ప్రభు వారిని నమ్ముకో, నీ పాపములు కడుక్కో, ఇదిగో దేవుని యొక్క పత్రిక తీసుకో, లేకపోతే దేవుని సన్నిధికి రా, దేవుణ్ణి ఆరాధించు, దేవుని మార్గాల్లో నడువు అని ప్రోత్సహిస్తారు. ఇలాంటి మంచి మంచి మాటలు వారికి ఇస్తూ ఉంటారు, మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతుడు మొదట దేన్ని టార్గెట్ చేస్తాడయ్యా అంటే పరలోకాన్ని టార్గెట్ చేస్తాడు. నీతిమంతుడు యొక్క ఉద్దేశం, అంతిమ లక్ష్యము భూ సంబంధమైన ఆస్తులు అంతస్తులు సంపాదించడం కాదు, కానీ పరసంబంధమైన దీవెనల మీద, పరసంబంధమైనటువంటి పైనున్న అటువంటి వాటి మీద, ప్రభువు యొక్క కృపా మహదైశ్వర్యం మీద ఆధారపడతాడు. ఆయన పాద సన్నిధిలో ఉంటాడు. ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహ ఐశ్వర్యం పొందుకోవటం కోసం, ఆయన కృప కోసం ప్రాకులాడతాడు నీతిమంతుడు. పరుగున దేవుని సన్నిధికి ప్రత్యేకంగా అన్నిటినీ, లోకంలో ఉన్నటువంటి బహుబాంధవ్యాలను వదిలిపెట్టి, లోకంలో ఉన్నటువంటి సాకులు సమస్యలన్నిటిని వదిలిపెట్టి, లోకంలో ఉన్న శ్రమల సుడిగుండాలను వదిలిపెట్టి దేవుని సన్నిధికి పరుగున వచ్చి దేవుని సన్నిధిలో వాలిపోతాడు. నీతిమంతుడు ఇతరులకు ఏమిస్తాడంటే రక్షణను అలంకారంగా ఇస్తాడు, సువార్త ప్రకటిస్తాడు. అయ్యా మీరు రక్షణ తీసుకోండి అని వారిని పురుకొల్పుతాడు, రక్షణలోనికి నడిపిస్తాడు అనేక మందిని. అందుకని అక్కడ రాయాడు కింద, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు. ఒక సేవకుడిగా నేనైనా, ఒక విశ్వాసిగా నువ్వైనా, ఎవరైనా సరే మన బంధువుల్ని, మన చుట్టాలని, మన స్నేహితుల్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన దేశస్తుల్ని, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి మనం నిజమైన నీతిమంతులమైతే, క్రీస్తు రక్తం చేత కడగబడితే, మనము యేసయ్య ఆత్మచేత నింపబడిన వారమైతే, ఖచ్చితంగా మనము జ్ఞానము గల వారమైతే ఇతరులను రక్షిస్తాం. నరకము నుండి, దేవుని యొక్క ఉగ్రత దినము నుండి, ఆయన రాకడ తర్వాత వచ్చే 7 శ్రమల నుండి వారిని తప్పించటం కోసం, అంత్యక్రీస్తు పరిపాలన నుండి విడిపించటం కోసము జ్ఞానం గలవారమయ్యి మనం వారిని తప్పించదముగాక. అది నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతులు నీతిగా జీవిస్తారు. నీతిమంతులు ఇతరులకు మేలు చేస్తారు. నీతిమంతులు ఇతరులను రక్షిస్తారు. నీతిమంతులు ఎప్పుడు నీతిగా బ్రతుకుతూ, యథార్థంగా విశ్వాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఫలిస్తూ ఉంటారు. నీతిమంతుల వాళ్ళ దగ్గరికి పోతే వారు శ్రేష్టమైనటువంటి ఫలములు మనకిస్తారు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన. మూడో అంశాన్ని చూస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయమునొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. చాలామందికి కోరికలు ఉంటాయి, కోరికల అనంతాలు, భయంకరమైనటువంటి కోరికలు ఉండొచ్చు, కానీ శ్రేష్టమైన కోరికలు కూడా ఉంటాయి, అత్యుత్తమమైన కోరికలు ఉంటాయి, దైవికమైనటువంటి కోరికలు ఉంటాయి. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ రాశాడు, కోరిక నెరవేరకుండుట, సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును.
మనం కోరుకున్నది ఏదైతే ఉందో అది సఫలం కాకపోతే హృదయం ఏమైపోతుందంటే నొచ్చుకుంటుందని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 13:12. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలామంది కోరికలు ఉంటాయి, నొచ్చుకుంటారు, కఠినమైపోతారు, బాధపడతారు, వేదన అనుభవిస్తారు, ఎన్నో రకాలైనటువంటి సమస్యల మధ్యలో వారు కొన్ని కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరకపోతే ఆ కోరికలు నెరవేర్చబడినందుకు దేవునికి దూరం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని కోరికలు సఫలం కాక బంధాలు తెంపుకునేవారు కొంతమంది ఉంటారు. కొన్ని కోరికలు సఫలము కాక అనుబంధాలను అనురాగాలను భావబాంధవ్యాలను తెంచుకునేవారు చాలామంది ఉంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డ కోరికలు ఉన్నాయి, మంచి కోరికలు ఉన్నాయి. అయితే దేవుడు తన చిత్తానుసారమైనటువంటి కోరికలను మాత్రమే తీరుస్తాడు. నువ్వు ఏది ఇష్టపడితే ఆ కోరిక నెరవేర్చడు దేవుడు పరిశుద్ధమైన కోరికలు మాత్రమే నెరవేరుస్తాడు. ఒకవేళ నీ కోరిక ఏదైనా నెరవేర్చబడకపోతే నీ హృదయము నొచ్చుకుంటుందంట. కానీ దేవుని దగ్గరకు వచ్చి మనము గనక దైవ చిత్తానుసారమైనది, వాక్యానుసారమైనది అయినటువంటి కోరిక మనం కోరుకున్నప్పుడు నీ వాంఛ, నీ కోరిక సిద్ధించునుగాక. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. నువ్వు సంతానం లేక మందిరానికి వస్తే దేవుడు నీకు సంతానం ఇస్తే అది నీకు ఆ సంతానం అనేది ఒక జీవవృక్షము. నీకు ఉద్యోగం లేక దేవుని సన్నిధికి వచ్చే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీకు దర్శనం చూపించి నీకు ఉద్యోగాన్ని ఇస్తే ఆ యొక్క ఉద్యోగం నీకు జీవవృక్షముతో సమానము. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. రక్షణ లేని నీవు రక్షణ దగ్గరకు సన్నిధికి వచ్చి నాకు రక్షణ కావాలని నువ్వు మొర్రపెట్టి దేవుని సన్నిధిలో ఆయన దగ్గర పేరు పొందుకొని ఆయన యొక్క సేవకుల దగ్గర ఆ యొక్క బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ యొక్క రక్షణ నీకు జీవవృక్షము. పరలోక రాజ్యంలో నాకు పేరు కావాలి, నేను జీవవృక్ష ఫలాలను పరలోకంలో ప్రభు పక్క నుండి తరతరాలు యుగాలు ఉండాలి, నాకు పరలోక పౌరసత్వం కావాలి, నేను ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన్ని స్వీకరిస్తానని నువ్వు ఎప్పుడైతే అంటావో అది నీ యొక్క హృదయ వాంఛ కాబట్టి, అది సిద్ధించింది కాబట్టి నీ యొక్క సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. నువ్వు కోరుకున్న ఇల్లు కానీ, నువ్వు కోరుకున్న స్థలము కానీ, నువ్వు కోరుకున్న వాహనము కానీ దేవుడు నీకు సమకూర్చినప్పుడు ఆ సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షముగా మార్చబడుతుంది. అది ఎంతో ఆనందంగా, అది ఎంతో రమ్యంగా, అది వర్ణనాతీతంగా, అది ఎంతో అత్యుత్సాహంతో కూడుకుని ఉంటుంది. అది ఎవరికి చెప్పలేవు ఆ మాధుర్యాన్ని కానీ, ఆ రోజు నువ్వు అనుభవించినటువంటి ఆత్మీయ ఆనందాన్ని కానీ వివరించలేవు. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మ వరాలు పొందుకున్నప్పుడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నప్పుడు, దేవుని దగ్గర కృప పొందుకొని మరణ పడకలో ఉండి నువ్వు తిరిగి మరలా స్వస్థత పొంది తిరిగి లేచినప్పుడు, నీకు ఆయుష్ పొడిగించబడినప్పుడు అది నీకు సిద్ధించిన మనోవాంఛ కాబట్టి నీకు అది జీవవృక్షముగా మారునుగాక. 4వ అంశాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 15:4. సామెతల గ్రంథము, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. అక్కడ రాస్తున్నాడు, సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుక ఎప్పుడు మంచే మాట్లాడుతుంది. సాత్వికమైన నాలుక ఇతరులను ప్రవచిస్తూ ఉంటుంది, ఇతరులకి వాగ్దానాలను దీవిస్తూ ఉంటుంది. ఇతరులను దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను విస్తరింపచేయునుగాక, దేవుడు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేయనుగాక, దేవుడు అభిషేకించునుగాక, దేవుడు యేసయ్య నిన్ను అన్ని స్థితుల్లో వర్ధిల్లింపచేయునుగాక, దేవుడు యేసయ్య నీకు విజయం ఇచ్చునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీర్పులో నుండి తప్పించునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తన వరముల చేత నింపునుగాక. ఇలాగా అక్కడ రాస్తున్నటువంటి మాట చూడండి. సాత్వికమైన నాలుక జీవవృక్షం. నీ నాలుకను సాధన చేయాలి. నువ్వు రోజు ఏ మాటలు మాట్లాడాలంటే సాత్వికమైన నాలుకతో మాట్లాడాలి. హాస్పిటల్లో ఉన్నవారిని దర్శించినప్పుడు నువ్వు తిరిగి కోలుకుంటావు, నువ్వు అత్యంత త్వరగా స్వస్థత పొందుకుంటావు. సాత్వికమైన నాలుక జీవవృక్షము కాబట్టి వారు బాగుపడి ఇంటికి వచ్చెదరుగాక. చెరసాలలో ఉన్న వారి దగ్గర పోయి దేవుడు నిన్ను గొప్ప అద్భుతాలు చేసి నిన్ను విడిపించునుగాక. సాత్వికమైన నాలుకతో నువ్వు ఆ మాట పలికినప్పుడు అది జీవవృక్షముగా ఇతరులకు మారిపోనుగాక.
దేవుడు నిన్ను దర్శించునుగాక, దేవుడు నీకు బలమిచ్చునుగాక, దేవుడు నీకు జ్ఞానమును, వివేకమును, ఐశ్వర్యమునిచ్చునుగాక. ఈ యొక్క సాత్వికమైన నాలుకతో నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇతరులకు జీవవృక్షముగా మారిపోవునుగాక, ఇతరులకు ఫలముగా మారిపోవునుగాక, ఇతరులకి ఆశీర్వాదకరంగా మారిపోవునుగాక. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? సాత్వికమైన నాలుకను అలవాటు చేసుకోవాలి. సాత్వికమైనటువంటి నాలుక నీకు వచ్చేంత వరకు నువ్వు భక్తిని సాధన చేస్తూనే ఉండాలి. సాత్వికమైన నాలుకతో నువ్వు ప్రజలను దీవిస్తూనే ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారిని, నీ శత్రువులను కూడా నువ్వు దీవిస్తూ ఉండాలి. నీకు కీడు చేసేవారిని కూడా నువ్వు దీవిస్తూ ఉండాలి. అది నీకు జీవవృక్షము, ఇతరులకి కూడా జీవవృక్షము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు ఎప్పుడైతే సాత్వికమైన నాలుక కలిగి ఉంటావో, అసలు నీ ఎముకల్లోకి కుళ్ళు రాకుండా ఉంటుందో, నీ ఆత్మకు భంగం కలగ్గా ఉంటుందో, నీ లోపల కుటిలత లేకుండా ఉంటుందో, ఆ రోజు నీ దగ్గరికి ఏ వ్యాధి దరిచేరదు, నీ దగ్గరికి ఏ తెగులు రాదు, నీ దగ్గరికి ఏ రోగము నిన్ను ముట్టదు, నిన్ను ఏ అపవిత్రాత్మ అంటదు. అంత స్పష్టంగా రాస్తున్నాడు. సాత్వికమైన నాలుక జీవవృక్షము అక్కడ రాస్తున్నాడు. చూడండి, అక్కడ తెలియజేస్తున్నటువంటి మాటను చూస్తే, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. చాలామంది ఈ రోజున ఆత్మీయులనే వేషధారణ వేసుకొని కూడా లోపల కపటం ఉంటుంది, లోపల భయంకరమైన కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, లోపల ఎన్నో రకాలైనటువంటి అజితేంద్రియాలు, భయంకరమైనటువంటి దుష్టత్వంతో, భ్రష్టత్వంతో నిండిపోయి ఉంటారు. అలాంటి వారు, వారి నాలుక పైకి మాట్లాడుతుందేమో కానీ లోపల కుటిలత ఉంది కాబట్టి వారి ఆత్మ కుళ్ళిపోతుంది. అయ్యో, ఇతను పైకి మాత్రమే ఇలా ఉన్నాడు, లోపలంతా కంపు కొడుతున్నాడని ఆత్మ భంగం కలుగుతుంది, ఆత్మ చిన్నబోతుంది, ఆత్మ నలిగిపోతుంది, లోపలున్న ఆత్మ కంపుగొట్టి భయంకరమైన వ్యాధులకు నిలయంగా మారిపోతుంది. అందుకని ప్రియమైన బిడ్డలారా, నీ మాట సాత్వికమైన మాట, నీ నాలుక రాస్తున్నాడు, సాత్వికమైన నాలుక జీవవృక్షము. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మళ్ళీ మనము బైబిల్లోకి కనుక చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక జీవవృక్ష ఫలాన్ని ఏదేని తోటలో పెట్టాడు దేవుడు. ఆ జీవవృక్ష ఫలం ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనము అక్కడ రాయబడినటువంటి, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైననియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియమైన బిడ్డలారా, జీవవృక్ష ఫలాన్ని ఎక్కడ పెట్టాడే అంటే జీవవృక్షాన్ని ఏదేని తోటలో పెట్టాడు. ఆ జీవవృక్షము ఫలములు తింటున్నప్పుడు వీరికి ఇక ఆయుష్ అనేది తరగకుండా దినదినము వారు నూతన బలముతో, నూతన శక్తితో, నూతన అభిషేకంతో, నూతనమైనటువంటి బలాన్ని పొందుకొని, శారీరక బలాన్ని పొందుకొని అసలు మరణము లేకుండా జీవించేటటువంటి భాగ్యము ఏదైనా తోటలో ఉన్న హవ్వ, ఆదాము గారికి ఇచ్చాడు దేవుడు. కానీ వారు మంచి చెడుల తెలివినిచ్చు ఆ యొక్క చెట్టు ఫలాలు తిని శాపాన్ని తెచ్చుకొని ఇక వారు శాపగ్రస్తులై ఆ శాపం నుంచి వారి మీదకి మరణం వస్తుంది. కాబట్టి ఆ మరణము వారిని మృంగివేస్తదేమోననేటువంటి ఆలోచనతో దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి వారిని తరిమి కొట్టాడు. చూడండి, వారు మళ్ళీ వచ్చి జీవవృక్ష శాపగ్రస్తులైనటువంటి వారు, మహిమను కోల్పోయిన వారు, దేవుడి చేత ద్వేషించబడిన వారు మరలా తోటలోకి వచ్చి జీవవృక్ష ఫలాలు తిని దాని ద్వారా 1000 సంవత్సరాలు ఉన్న ఆయుష్ని తగ్గించుకుంటారేమో అనే బాధలో, భ్రమలో ఉన్నారు. చూడండి ప్రియదేవుడు, ఆ యొక్క బంధకాల్లో పడతారేమోనని దేవుడు వారిని బయటికి నెట్టివేసి కెరూబులను, ఖడ్గజ్వాలను ఆ యొక్క తోటకు అడ్డంగా పెట్టాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కాబట్టి ఆ యొక్క మళ్ళీ ఈ శాపగ్రస్తులైనటువంటి వారు మళ్ళీ అక్కడికి పోయి మరణ సంబంధమైనటువంటి, భయంకరమైనటువంటి మరణ సంబంధమైనటువంటి 1000 సంవత్సరాలు ఉన్న ఆయుష్ని తగ్గించుకుంటారేమన్న ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే వారిని ఆ తోటలో నుంచి జీవవృక్ష ఫలాలు తిని ఇంకా పిల్లల మీదకి శాపాన్ని తెచ్చుకొని వీళ్ళు ఇంకా అనేక రకాలైన నష్టాలు తెచ్చుకుంటారేమని ఆ తోట నుంచి వారిని వెళ్ళగొట్టాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, జీవవృక్షం ఫలములు కానీ, జీవవృక్ష ఆకులు స్వస్థతనిస్తాయి, జీవవృక్ష ఫలాన్ని జీవాన్ని ఇస్తాయి. ఆ తర్వాత క్రమక్రమంగా కొన్ని సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల ఆయుష్ని 120 సంవత్సరాలు చేశాడు.
నోవాహు కాలం కాడికి. 120 సంవత్సరాల ఆయుష్ దావీదు గారి కాలం కాడికి వచ్చేలకల్లా, దావీదు గారి కాలంకి వచ్చేలకల్లా 70-80 సంవత్సరాలు చేశాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఎలాగా ఎంత క్రమక్రమంగా ఆ శాప ఫలము, ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు యొక్క శాప ఫలము అనుభవిస్తూ మరణం అత్యంత వేగంగా మనుషుల మీదకి వస్తుంది. చూడండి, అందుకనే మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం ధ్యానించాలి. ఇక్కడ రాస్తున్నటువంటి ప్రతి మాటను మనము పరిశీలించాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని సంగమా, ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది ఈవులను ఆవులను జీవ వృక్షముండెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనులకు స్వస్థపరచుటికై వినియోగించును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని సంగమా, ఇది పరలోకంలో ఉన్న జీవవృక్షం. పరలోకంలో ఉన్న జీవవృక్షము అక్కడ రాశాడు. ఆ నది యొక్క ఈవులను ఆవులను జీవవృక్షం ఉండను. ఒకే వృక్షము నదికి ఇరువైపులా కనిపిస్తుంది. చాలా పెద్ద వృక్షమై ఉంటుంది. దాని యొక్క ఫలములు వారికి ఆహారంగా మార్చబడ్డాయి. దాని యొక్క ఆకులు వారి స్వస్థతకి ఉపయోగించబడుతున్నాయని అక్కడ రాశాడు. పరలోకములో ఉన్నటువంటి జీవవృక్షం, పరలోకంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ జీవవృక్ష ఫలాలు తింటారు. ఈ జీవవృక్ష ఫలాలు తిన్న ప్రతి ఒక్కరూ ప్రభువుతో సమానంగా యుగ యుగాలు ఆయనతో పాటు గడపటం కోసం ఆయన తినే ఆహారంలో మనకి కూడా భాగ్యం ఇస్తాడు. ఆయన విందుశాలలోనికి మనల్ని తీసుకెళ్తాడు. ఆయన అంతఃపురంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన తినే జీవవృక్ష ఫలాలను మనల్ని తినేటట్లు చేస్తాడు. ఆ ఆకులు ఎప్పుడైనా శరీరానికి కానీ ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆ యొక్క శరీర భాగాలకి ఆకుల్ని తీసుకెళ్ళి రాసినప్పుడు ఆ యొక్క ఆకుల్లో నుంచి స్వస్థత ప్రవహిస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. అసలు ఆ జీవవృక్షమే యేసుప్రభు వారికి సాదృశ్యం. అసలు ఆ జీవవృక్షమే యేసయ్య. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, పరలోకంలో మనకు ఒకే ఒక చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు జీవవృక్షము. పరలోకంలో మనకు ఒకే దేవాలయం కనపడుతుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మనం చూసే శ్రేష్టమైన వృక్షము జీవవృక్షము. ఆ జీవవృక్ష ఫలాలు మనం భుజిస్తాము. ఆ జీవవృక్ష ఆకులతోటి మనము స్వస్థతను నొందుతాము. ఇది పరలోకంలో ఉన్నటువంటి జీవవృక్షం. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు ఆహారం ఉంటుంది. పరలోకంలో మనము ఆ ఆహారాన్ని తిని యుగ యుగములు ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని గణపరుస్తూ, ఆయన్ని భజిస్తూ, ఆయనతో సంచరిస్తుంటాము. ఎంత మర్మయుక్తంగా, ఎంత ఆత్మ సంబంధమైనటువంటి పరసంబంధమైన వృక్షాలను కూడా ఆయన తన గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే మరొక జీవవృక్షం ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఇక్కడ మరొక జీవవృక్షం ఉంది. ఇది ఎక్కడున్నదయ్యా అంటే ఏదెను తోటలో ఉన్న జీవవృక్షము, భూలోకంలో ఉన్న జీవవృక్షం, పరలోకంలో ఉన్న జీవవృక్షము వేరు. ఇప్పుడు మనం చూస్తున్న జీవవృక్షము పరదేశులో ఉన్న జీవవృక్షం. ఇది 3వ జీవవృక్షం. సాత్వికమైనటువంటి నాలుక 4వ జీవవృక్షం. సిద్ధించిన మనోవాంఛ 5వ జీవవృక్షం. నీతిమంతులు ఇచ్చు ఫలము 6వ జీవవృక్షం. జ్ఞానము 7వ జీవవృక్షం. చూడండి అక్కడ రాస్తున్నటువంటి మాట, పరదేశులో ఉన్నటువంటి జీవవృక్షం. ఇది ఎవరికి ఇస్తాడంట? జయించువాడికి. ఏంటిని జయించాలంట? శరీరాశల్ని, నేత్రాశని, జీవపడంబాన్ని, ఈ లోకంలో ఉన్న పాపాన్ని, 1663 ఆజ్ఞలను
ఎవడైతే పాపము చేయకుండా, ఆజ్ఞల అతిక్రమించకుండా, పాపం చేయకుండా జీవిస్తాడో, లోకాన్ని జయించిన వాడు, లోకాన్ని జయించిన ఆమె, లోకాన్ని జయించిన చిన్నపిల్లలు, లోకాన్ని జయించిన వృద్ధులు, ఎవరైనా సరే లోకాన్ని కానీ, నేత్రాన్ని కానీ, జీవపుడంబాన్ని కానీ, పాపాన్ని కానీ, శరీరాన్ని కానీ ఎవరైతే జయిస్తారో వారికి పరదేశులో అక్కడ రాస్తున్నాడు, పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. పరదేశు ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే మూడో ఆకాశంలో ఉన్నది. చూడండి ప్రియమైన బిడ్డలారా, మొదటి ఆకాశము, రెండో ఆకాశం, మూడో ఆకాశం. ఇది చెరగా తీసుకెళ్ళి దేవుడు మూడో ఆకాశంలో పెట్టాడు. ఆ పెట్టినటువంటి ఎవరైతే క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులందరూ పరదేశులోకి ఉంటారు. పరలోకం ఇంకా ఇప్పుడు తెరవబడలా. ధవల సింహాసనపు తీర్పు అయిపోయిన తర్వాత అందరూ పరలోకానికి ఎవరైతే వారసులైతారో పరలోకానికి, ఆ తర్వాత ఆ తీర్పులో ఎవరైతే నిత్య నరకానికి వారసులైతారో వారందరూ భయంకరమైనటువంటి నరకాగ్ని గుండానికి వారసులవుతారు. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు రెండో ఆకాశంలో, ఆ తర్వాత మూడో ఆకాశంలో ఎవరున్నారే అంటే ఈ పరదేశులో ఉన్నటువంటి భక్తులు. ఈ పరదేశులో ఉన్నటువంటి భక్తులకి ఆహారంగా ఏం పెట్టాడంటే జీవవృక్షపు చెట్టును పెట్టాడు. ఇప్పుడు వారంతా అబ్రహాము మన క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధులు అందరూ కూడా, పరదేశులో ఉన్న వారందరూ కూడా ఎక్కడ ఏం చేస్తున్నారంటే వారంతా ఈ యొక్క పరదేశులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు, అబ్రహాము గారు కానీ, దావీదు గారు కానీ, ఆ తర్వాత ఎవరైతే పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారో వారంతా కూడా ఈ పరదేశులో ఈ జీవవృక్ష ఫలాలే వారికి ఆహారంగా మార్చబడింది. వారు ఇప్పుడు తింటున్నారు, వారు ఇప్పుడు వాటిని భుజిస్తున్నారు. ఎవరైతే దేవుని యొక్క రాజ్య సంబంధులుగా జీవించి లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని ఓడించి జయ జీవితం జీవించారో వారందరూ పరదేశులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలమును తిని భుజిస్తున్నారు. జీవవృక్షం అక్కడ కూడా పెట్టాడు దేవుడు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కాబట్టి మనము జ్ఞానం అనే జీవవృక్షము, నీతి అనేటటువంటి జీవవృక్షము, తర్వాత సిద్ధించిన మనోవాంఛ అనేటటువంటి జీవవృక్షము, తర్వాత సాత్వికమైన నాలుక అనేటటువంటి జీవవృక్షాన్ని చూసాం. ఏదైనా తోటలో దేవుడు పెట్టినటువంటి జీవవృక్షం అది మరుగై ఉన్నది. ఆ తర్వాత పరలోకంలో ఉన్నటువంటి జీవవృక్షం, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం తినబోయే ఆహారము, తర్వాత పరదేశులో ఉన్నటువంటి జీవవృక్షం. ఇప్పుడు ఎంతమంది అయితే క్రీస్తునందు నిద్రించారో వారందరికీ సమకూర్చబడిన జీవవృక్షాలను మనం చూసాం. కాబట్టి 7 రకాలైనటువంటి జీవవృక్షాలను దేవుడు బైబిల్లో నిక్షిప్తం చేసి పెట్టాడు. ఈ మర్మాలు మనం అందరం గ్రహించి చాలా జ్ఞానయుక్తంగా ఇక నుంచైనా బ్రతుకుతూ ప్రభు మనకిచ్చినటువంటి జీవవృక్ష ఫలాలను మనం వాడుకుంటూ తింటూ ఇతరులకు కూడా చెప్పాలి. మన నోటి మాటల ద్వారా ఇతరులను బ్రతికించాలి. మన యొక్క జ్ఞానము ద్వారా ఇతరులను పోషించాలి. మనకున్నటువంటి నీతి ద్వారా దేశాలను నిర్మించాలి. ఇట్లాగా మనము మన కోరికలు తీర్చుకుంటూ మనలో మనం ఆనందించాలి. పరదేశులో ఉన్నటువంటి ఆ జీవవృక్షం కోసము, పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలాలు భుజించడం కోసం వాంఛ కలిగి బ్రతకాలి. దేవుడి మాటలను దీవించి, అభిషేకించి, ఆశీర్వదించి, స్థిరపరిచి, వర్ధిల్లింపచేయునుగాక. ఆమెన్. ప్రతి ఒక్కరూ ప్రభు రాకడికి సిద్ధపడవలసిందిగా, ఆయన రాకడ చాలా త్వరగా రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి ఇంకా వ్యసనాలలో, పాపంలో, చీకటిలో, లోకంలో వారికి ఉన్నటువంటి అవసరతలు తీర్చుకోవటం కోసం ఎవరైనా పరుగులు తీస్తే వాటన్నిటిని పక్కన పెట్టి పరసంబంధమైనటువంటి జీవగ్రంథంలో పేరు కోసం మీరంతా ప్రయత్నాలు చేయాల్సిందిగా కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.